ఓం అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మనం ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సముద్రమదనం జరిగినది, అది ఎలాగా దేవతలకు అసురులకు అమృతం కోసం చేసినటువంటి సమయంలో ఒక 14 మనులు ఆవిర్భవించాయి. అది మొట్టమొదటిది శివుడి మెడలో ధరింపజేసినటువంటి హాలాహలం. రెండోది కామధేనువు అడిగిన కోరికలను తీర్చేటువంటి గోవు. మూడవది ఐరావతం, ఇంద్రుని దగ్గర ఉన్నటువంటి 4 దంతములు గల ఏనుగు. నాలుగవది ఉచ్చైశ్రవం, అత్యంత వేగవంతమైనటువంటి గజరాజు. ఐదవది కౌస్తుభరత్నం, శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి దివ్యరత్నం. 6 పారిజాత వృక్షం, స్వర్గంలో మాత్రమే పూలు పూస్తుంది. సురాభి, పరిపూర్ణమైనటువంటి దివ్య గోవు. 8 చంద్రుడు, శివుని తలపై అలంకరించినటువంటి శశి. 9 లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద వ్యూహలక్ష్మిగా ఉన్నటువంటి మహాలక్ష్మి. 10 పాంచజన్యం, శంఖం, శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి శంఖం. 11 ధన్వంతరి, ఆయుర్వేద జ్ఞానాన్ని తెలియజేసినటువంటి వైద్యదేవుడు ధన్వంతరి. 12 అమృత కుంభం, అమృత కలశం. 13 కల్పవృక్షం, కోరిగిన కోర్కెలు తీర్చేటువంటి వృక్షం. 14 అప్సరసులు, దేవతా నర్తకులు. దేవలోకంలో మాత్రమే ఉంటారు ఈ దేవకీ నర్తకులు, అందుకే వారిని దేవ నర్తకులు అని అంటారు.